ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. కేజీ ఫిష్ క్లీన్ చేసుకోవడానికి అరచక్క నిమ్మరసంతో క్లీన్ చేస్తున్నాను. ఇంత నీట్గా కడుగుదాం. చింతపండు నానబెట్టుకున్నానండి. కేజీ చేపలకి చింతపండు నానబెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుందాం. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు, కడిగి పెట్టుకున్న ఫిష్ అండి. నీట్గా లెమన్ వేసి కడిగి పెట్టుకున్నాను. చేప ముక్కలన్నిటిని వేద్దాం. చింతపండు రసం ఇందులో పోస్తున్నానండి. చేప ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసం పోసిన ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలండి. చేపల పులుసులో సాల్ట్ ఇంకా కారమేనండి. సాల్ట్ కారం సరిపడా వేస్తే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. కొర్రమైన చేపలండి ఇవి. చేపలని ఊరికే కలబెట్టొద్దండి. ఊరికే కలబెడితే చితికిపోతాయి చేపలు. ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవాలి. 2 స్పూన్ల మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఉడికిపోతుందండి చేపల కూర. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. మసాలా వేస్తున్నానండి. ఒక స్పూన్ మెంతిపిండి వేస్తున్నానండి. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. 10 మినిట్స్ ఉడికించుకున్నానండి. ఇప్పుడు మూత తీసేసి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది. చాలా టేస్ట్ ఉంటుందండి. కొర్రమైన చేపల కూర అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.